నా పేరు శుభశ్రీ అండి. సఖీ సెంటర్ అడ్మిన్ గా వర్క్ చేస్తున్నా. నేను 9 ఇయర్స్ భద్రాచలం కోర్టులో అడ్వకేట్ గా చేస్తూ ఇక్కడ సఖీ సెంటర్ లో అడ్మిన్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సఖీ సెంటర్ కూడా మన కొత్తగూడెంలో పెట్టి 5 ఇయర్స్ అవుతుందండి. 2019 లోనే ఇక్కడ బాబు క్యాంప్ లో పెట్టడం జరిగింది. ఎక్కువ మనం ఇప్పుడు ఈ సఖీ సెంటర్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రతి మహిళ కూడా అంటే అందరు ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళ సమస్యను వాళ్ళే సాల్వ్ చేసుకోగలుగుతారు. కానీ అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు ఈ డిస్ట్రిక్ట్స్ లో. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ అంటారు మనది, అంటే వెనకబడిన డిస్ట్రిక్ట్ అలా ట్రీట్ చేయబడుతుంది అనమాట మన గవర్నమెంట్ దృష్టిలో. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వెనుకబడిన తరగతులు వాళ్ళు ఉంటారు అనేసి. అయితే వాళ్ళు స్వయంగా పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళలేరు. ఇక్కడ కింద ఇచ్చిన సర్వీసెస్ లాగా మన సఖీ సెంటర్స్ నుంచి మనం 5 సర్వీసెస్ ఇస్తామండి. ఒకటి మన పోలీస్ ఎయిడ్, అంటే ప్రతి మహిళ కూడా వెళ్ళలేకపోవచ్చు పోలీస్ స్టేషన్స్ కి తనకి అన్యాయం జరిగినప్పుడు. ఒకవేళ వెళ్ళినా కూడా తనకి తగ్గట్టు సెక్షన్ కూడా పెట్టకపోవచ్చు. ఇప్పుడు కొట్టారని వెళ్తే తనకి దెబ్బలు కనబడ్డా కూడా రక్తాలు కారుతున్నా కూడా ఏం కాదులే అమ్మా అని కాంప్రమైజ్ చేసి పంపిస్తారు. ఇప్పుడు అదొక పెద్ద ఎవిడెన్స్. తనకి దెబ్బ తగిలి రక్తం వస్తుందంటే మనం సెక్షన్ 326 పెట్టుకోవచ్చు. దానివల్ల మనం హస్బెండ్ ని భయపెట్టవచ్చు. ఫర్దర్ గా అలాంటి నేరం జరగకుండా కూడా మనం అరికట్టవచ్చు. కానీ వాళ్ళు ఏం కాదని కాంప్రమైజ్ చేసి పంపించేస్తారు. అది కూడా ఒక పెద్ద మిస్టేక్. అంటే పోలీసు వాళ్ళు చాలా కేసులు చూసుంటారు, ఇలా చేస్తే ఓకే పర్వాలేదు మొగుడు పిల్లలు కలిసి ఉంటారని చేస్తారు. కానీ కొన్ని సార్లు మాత్రం అదొక ప్రమాదకరమైన వాతావరణంలోకి దారితీస్తుంది. సో అలాంటివన్నీ కూడా మనం ఇట్లా సఖీ సెంటర్స్ ద్వారా అరికట్టొచ్చు అనమాట. అంటే వాళ్ళు ప్రాపర్ గా ఏ కేసు సఖీ సెంటర్ లాగే ఒక 2 NGOs పుట్టినాయండి కొత్తగూడెంలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పేర్లు చెప్పుకుంటూ మనీ వసూలు చేసుకుంటా, మాకు ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, కంప్లీట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది దీని మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మాకు. ప్రతి డే నాకు కాల్ వస్తుంది ఆఫ్టర్ 10:30 నైట్, మీ వాళ్ళు వచ్చారు 25,000 డిమాండ్ చేస్తున్నారని. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారో, ఎందుకు మా పేర్లు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నారో తెలియదు. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. కానీ ఏం చేస్తామండి, మనలోనే దొంగలు ఉంటే ఏం చేస్తారు ఏ అధికారి అయినా కానీ. ప్రతి వాళ్ళకి ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి మీ అందరికి కూడా. మీరు ఒక స్థాయిలో ఉన్న మనుషులు, మీరు చాలా మంది కూడా సొసైటీలో తెలిసి ఉంటుంది. మీ దృష్టికి ఏదైనా సరే ఇలాంటివి ఏమైనా వచ్చుంటే, అంటే సఖీ వెల్ఫేర్ గ్రూప్ అని ఒకటి, ఇంకేవో చాలా వచ్చాయండి. వాళ్ళు పేర్లు మా పేరు చెప్పారు అంటే సఖీ అనే చెప్తారు, ఇంకే పేరు చెప్పారు. ఇప్పుడు సఖీ అంటే మేము ఒక 5 ఇయర్స్ నుంచి ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి మాదే నోటెడ్ ఉంటది ఎవరికైనా కానీ. గబుక్కుని అందరు మమ్మల్ని అనడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మా ఆఫీసెస్ కి వచ్చి కూర్చుంటారు, నిన్న 15,000 తీసుకున్నారు కదా ఇవాళ ఏం చేయలేదు అని చెప్పి మా ఆఫీస్ కి వచ్చి కూర్చుంటారు అనమాట. సో అది ఇచ్చేటప్పుడు చెప్పరు, వాళ్ళు అడిగినప్పుడు ఎవిడెన్స్ ఉండదు. ఏ ఎవిడెన్స్ లేకుండా మేము ఏమి చేయలేకపోతున్నాం. అందుకనే ఇలాంటి పెద్ద మీటింగ్స్ ఏదైనా సరే మీ ఇలాంటి వాళ్ళు మీటింగ్స్ లో కంపల్సరీగా ఇది చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనం ఏదో సమాజ సేవ చేయడానికని మన హోల్ ఆటడుగా మనం వచ్చి ఇలా చేస్తుంటే దాన్ని ప్యారలల్ గా ఇంకొకటి రన్ అవుతా ఉంటుంది అనమాట. వేరే యాక్టివిటీస్ చేసుకుంటే, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటా. సో ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికి, మీరు ఎక్కడైనా సరే ఇలాంటి వ్యక్తులు తారాసపడితే దయచేసి మా ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఇంకొక సర్వీస్ ఏంటంటే లీగల్ సర్వీస్ కూడా మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ కూడా ఇక్కడ ఇస్తాం. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళతోటి లింక్అప్ అయ్యి మన దగ్గరకు వచ్చిన ఏ కేసెస్ అన్నా కూడా ఉచిత న్యాయ సేవ అన్నమాట. అది అందరికి తెలియకపోవచ్చు, కోర్టుకి వెళ్తే అది DLSA వాళ్ళు చూసుకుంటారు. కానీ అక్కడ దాకా వెళ్ళడానికి కూడా కొంతమంది మహిళలకి తెలియక మన దగ్గర వెళ్ళొచ్చు అనమాట. ఇంకొకటి మెడికల్ ఎయిడ్. బాగా దెబ్బలు తిని చాలా మంది కూడా హౌస్ అరెస్ట్ చేసేసి వైఫ్స్ ని బయటకు రానివ్వరు. అలాంటి సమయాల్లో మనకి కాల్స్ వస్తాయి, మనం వెళ్ళి వాళ్ళకి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్స్ కి పిలుస్తాం, వాళ్ళ హస్బెండ్ ని ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ని కండక్ట్ చేస్తాం. కౌన్సిలింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత తనకి ఇంకా ఇంటికి వెళ్తే ప్రమాదకరం అని తను భావించినప్పుడు తనకి మన దగ్గర మా సఖీ సెంటర్ లో ఒక 5 days వరకు షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇంకా నా సమస్య ఇంకా పెద్దగా ఉంది, నేను ఇంకా ఇప్పుడే నేను ఆ ఇంటికి వెళ్ళి ఆ వాతావరణంలో ఉండలేను, వాళ్ళతో ఉండలేను అని అనుకున్నప్పుడు తనకి ఇంకా ఇదొక ఏమంటారు బండ గుర్తు ఒకటి పెట్టుకోవచ్చు. ఈ సఖీ NGOs అని ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర ఈ వ్యాన్ ఉండదు, మీరు అదొకటి గుర్తు పెట్టుకోవచ్చు. మేము ఎక్కడికి వచ్చినా కానీ స్టిల్ ఇప్పుడు కూడా మేము అందరం ఇక్కడికి వచ్చినప్పుడు మా వ్యాన్ ఆపోజిట్ లో ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు, ఆ వ్యాన్ కూడా మీకు చూపిస్తాను. ఆ వ్యాన్ లేదు అంటే మా స్టాఫ్ రాలేదు అన్నట్టే లెక్క. ఇది ఒక బండ గుర్తు. మేము విలేజెస్ కి వెళ్ళినప్పుడు చెప్తున్నాం, అంటే వాళ్ళు ఈ ఐడీలు అవన్నీ చూడలేరు కాబట్టి వాళ్ళకి బండగా చెప్తాను అంటే ఈ వ్యాన్ లేదు అంటే మేము కాదు అన్నట్టు. ఎందుకంటే చాలా అన్యాయం జరుగుతుందండి.
దగ్గర దగ్గర 2-3 ఇయర్స్ నుంచి మేము ఇది వింటున్నాం. మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము ఒక రైల్వే స్టేషన్స్ లో 12:30 ఆ టైంకి ఏదో ట్రైన్ దిగిపోయి పిచ్చమ్మాయిలు ఒంటి మీద బట్టలు లేకుండా అలా తిరుగుతున్నప్పుడు మేము స్టాఫ్ 24/7 వర్క్ చేస్తామండి. మార్నింగ్ 8 to 2, 2 to 8, మళ్ళీ 8 to 8, మళ్ళీ జనరల్ షిఫ్ట్ ఒకటి 10 to 6. ఇవన్నీ ఇంత కష్టపడి మేము 24 hours వర్క్ చేస్తుంటే ఇంత మేము చేయాల్సిన పని కన్నా ఇంకా ఎక్కువ మేము మా ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఆల్ వదిలేసినట్టే. ఇప్పుడు మేము ఇక్కడ 24/7 ఇక్కడ చేయాలంటే వాళ్ళని మేము వదిలేసి ఇక్కడ ఉంటున్నట్టే కదండి. అంత కష్టపడి మేము పనిచేస్తుంటే ఈజీగా మాకు ఒక బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది. ఎంతమంది అమ్మాయిలు అంటే అసలు చెప్పలేమన్నమాట. మేము ఇక్కడ సర్వీస్ చేయడం మొదలుపెట్టిన ఈ 5 years లోనే అసలు మతి స్థిమితం లేని అమ్మాయిలు అలాంటి వాళ్ళని దగ్గర దగ్గర ఒక 10-15 మందిని మేము చూసుంటాం. కంప్లీట్ గా అసలు వాళ్ళు ప్రెగ్నెంట్ తో ఉంటారు. మళ్ళీ వాళ్ళ ప్రెగ్నెంట్ మొత్తం అంతా 9 months అయిన తర్వాత వాళ్ళకి డెలివరీస్ అయిన తర్వాత ఆ పుట్టిన వాళ్ళని మళ్ళీ మేము శిశు గృహాకాన్ని గవర్నమెంట్ హోమ్స్ లో పెట్టి వాళ్ళని మళ్ళీ ప్రాపర్ గా ఛానల్ ద్వారా అడాప్షన్ కి ఇచ్చి ఆ పిల్లలకి ఒక మంచి భవిష్యత్ అంతవరకు మేము వాళ్ళ వెనకాదలే ఉండి ఒక చిన్న మార్క్ రాగానే సఖి అంతా ఇంతే అన్న ఒక్క పేరుతోటి మేము మా స్టాఫ్ చాలా అంటే చాలా ఏమైనా మెంటల్ గా చాలా అప్సెట్ అయిపోతున్నాం. ప్రతి చోట ఇదే జరుగుతుంది. మాకు మన్గూరులో కలెక్షన్ బాగా చేస్తారట ఈ పేరు చెప్పి. మాకు ఈ మధ్య చాలా తెలిసినాయి అనమాట. సో మనలాంటి ఇలా సమాజంలోకి అంటే చాలా మందికి మనం పరిచయస్తులు ఉంటాం కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి ఉంటారు, వాళ్ళు ఏదో చేస్తారని డబ్బులు ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి అది కూడా అన్యాయమే. సో నాది ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్, గుర్తుపెట్టుకొని మీరు అందరూ రీచ్ అవ్వాలని నా యొక్క సిన్సియర్. ఇంకా నెక్స్ట్ వస్తే మేము ఈ ఆడపిల్లలకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అని మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటున్నారు. అంటే మనం ఇట్లాగా ఉంటాం సొసైటీలో ఏదో హెల్ప్ చేయాలని కొంచెం మనం అంతా ఎడ్యుకేటెడ్ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మ్యారేజెస్ అయిన తర్వాత వీళ్ళు కూడా అంతే డామినేటింగ్ గా ఉండాలని ట్రై చేస్తుంటారు. అంటే మనకి పెళ్ళే ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మనం బయటకు వచ్చి మన సొసైటీకి మనం ఏదో చేయాలనుకొని మనం వస్తున్నాం. వాళ్ళు ఏంటంటే రైట్ ఫ్రమ్ ది మ్యారేజ్ అదే థాట్ లో ఉంటారు. వాళ్ళు మొగుడు ఏం చెప్పినా వినకూడదు. మదర్ కూడా అంటే సారీ టు సే దిస్, కొంతమంది ఉంటారు గైడ్ చేస్తారు. మార్నింగ్ 6కే అమ్మాయికి కాల్ చేస్తారు, డాటర్ కి కాల్ చేసేసి ఇవాళ నువ్వు వంట చేయొద్దు, ఏం చేస్తాడో చూద్దాం. 10 వరకు అసలు ఆన్లోనే ఉంటారు. 6 to 10 వరకు కంప్లీట్ గా ఫోన్లు మదర్ డాటర్ మధ్యలో కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఈ మన ఎయిర్టెల్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ సర్వే చేస్తే మోస్ట్ ఆఫ్ ద మార్నింగ్ కాల్స్ మదర్ డాటర్ లోనే ఉంటాయట. కాల్స్ మదర్ డాటర్ ఏ కంట్రీలో ఉన్నా సరే, ఏ కంట్రీలో ఉన్నా మదర్ ఇండియాలో ఉందంటే వాళ్ళకి కాల్స్ చేస్తూనే ఉంటారంట. డే టు డే, మినిట్ టు మినిట్ ఇక్కడి నుంచి మొత్తం అంతా ఆపరేటింగ్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. సో అంటే మనకి సొసైటీ గురించి అవగాహన ఉంది, మన పాపలు ఎలా ఉంటారు బయటకు వెళ్తా అని మనం ఒకలాగా మెయింటైన్ చేస్తుంటాము. కానీ కొంతమంది ఉంటారు ఏంటంటే మనమే డామినేటింగ్ ఉండాలమ్మా, లేదు నేను సఫర్ అయినట్టు నువ్వు సఫర్ అవ్వద్దు. ఇది మదర్స్ దగ్గర చాలా కామన్ గా వింటూ ఉంటామండి. అంటే మేము సఫర్ అయ్యాం, మీరు సఫర్ అవ్వద్దు అని. సఫరింగ్ అని అంటే అది వన్ సైడ్ తప్పు ఉండదు, ఎప్పుడైనా 2 సైడ్లు తప్పు ఉంటుంది అని మన అందరికీ తెలుసు. ఏమనుకుంటున్నా అంటే మనం స్మార్ట్ వర్క్ చేయాలి. ఎప్పుడైనా కానీ మన బ్రెయిన్స్ వాడాలి. లౌక్యం అరిచో లేకపోతే కొట్టుకోవడం, సంసారాలన్నీ వీధులు పాలు చేసుకోవడం కన్నా కూడా మన మదర్స్ అందరం కూడా మన లౌక్యం నేర్పించాలి మన పిల్లలకి. లౌక్యంగా ఉండండి అమ్మా. ఇప్పుడు మన టార్గెట్ మదర్ ఇన్ లా అయి ఉండాలి, అత్తగారు అయి ఉండాలి, మొగుడు కాదు. మన టార్గెట్ అత్తగారు. అత్తగారితో ఫ్రెండ్షిప్ చేసామంటే మనం అసలు తిరుగులేదు. ఇంకా 100 సంవత్సరాలు కూడా వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. ఫస్ట్ మనం ఫ్రెండ్షిప్ చేయాల్సింది అత్తగారితో. మన ఈవెన్ మనం కూడా వియ్యపురాలతో మనం కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. మనం ఏ చీర కొనుక్కుంటే ఇంకో చీర కొనియాలి, సేమ్ మ్యాచింగ్ వేసుకుందా అని అనాలి. ఇది నేను ప్రాక్టికల్ గా చూసానండి. ఇది ఎందుకంటే మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, వాళ్ళకి ఏమి ఈగోస్, ట్రాన్స్పరెన్సీ. మన పాప ఏం చేస్తుంది అక్కడ, వాళ్ళు చక్కగా వాళ్ళు మనతో పాటు కలిసిపోయి ఉంటారన్నమాట. వాళ్ళ బాబుని మన బాబులా చూసి, అల్లుండి మనం కొడుకులాగా చూసేసుకోవడం. ఏదైనా సరే మనసులో ఏమైనా ఉండండి, కానీ ఆస్కార్ యాక్టింగ్ ఫస్ట్ నేర్చుకోవాలి పెళ్లిళ్ళు చేయాలంటే. ఈ యాక్టింగ్ మదర్ కి తెలియాలి, డాటర్ కి కూడా తెలియాలి. ఇక మామగారు అంటే ఎవరు పట్టించుకోరు కాబట్టి పక్కన వదిలేస్తే మన టార్గెట్ ఎంతసేపు అత్తగారు ఉండాలన్నమాట. ఈవెన్ ఏ వస్తువు కొనుక్కున్నా సరే, మేము ఇది కొనుక్కుందాం అనుకుంటున్నాం, మీరు కూడా కొనుక్కోండి, కాకపోతే 2 ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకుందామంటే ఏదో మనం వాళ్ళని ఇక మన వైపు తిప్పుకోవడానికి ఏదో ఒకటి చేయాలన్నమాట. మన అమ్మాయికి మనం ట్రైనింగ్ ఇవ్వద్దండి, ఎప్పుడు మన అత్తగారి వైపే.
ఇది నేను కాలేజెస్ లో కూడా చెప్తున్నాను, ఎందుకంటే డిగ్రీ కాలేజెస్ వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాం మేము ఇది ఎక్కువ. ఎందుకంటే నెక్స్ట్ డిగ్రీ వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటారు, నెక్స్ట్ టార్గెటే వాళ్ళు మనకి. ఇప్పుడు మనం కొత్తగూడెంలో చూసుకుంటే అండి, సంవత్సరానికి ఈజీగా ఒక 500-600 డైవర్స్ అండి. ఏది మన కోర్ట్స్ లో కాకుండా కలెక్టర్ కోర్టులో వేసుకున్నాయి 500-600. అసలు వాళ్ళందరూ కౌన్సిలింగ్ వస్తారు. ఎంత టైం అయిందమ్మా మీకు, ఎన్ని సంవత్సరాలు పెళ్లి అయిందంటే 14 months, అంటే సంవత్సరం మీద 2 నెలలు. 14 months, 16 months లేదా 2 సంవత్సరాలు, ఇలా ఇంతే చెప్తారు, ఇంకేం ఉండదు. అసలు పెళ్లి ఎప్పుడైంది, డైవర్స్ కి ఎప్పుడు అప్లై చేశారు, అవి నోటీసులు ఎప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ ఏంటి అని చేస్తే ఏం లేదు, ఒక 6 months చూస్తారు. లేదు అనుకుంటే ఇంకా బయట ఒకసారి సెటిల్మెంట్ చేసుకుంటారు, పెద్ద మనుషుల మధ్యలో ఒక డాక్యుమెంట్ రాయించుకుంటారు, నీకు నాకు సంబంధం లేదు, అలా ఒక 1 year గడుపుతారు. అదంతా కోర్ట్స్ లో ఫైల్ చేసేస్తున్నారు. అసలు ఎంత దారుణమైన విషయాలు అంటే అంత దారుణమైన విషయాలు అనమాట. అంటే అది పెద్ద కన్సిడర్ చేసి విడిపోవాలన్న విషయాలు కూడా కావు. ఈ కౌన్సిలింగ్ కి మన కలెక్టర్ మేడం కూడా మాకే కౌన్సిలింగ్ కి పంపిస్తున్నారు డైవర్స్ కేసులు కూడా. ఎందుకంటే కోర్టులో అంత టైం ఉండదు, వీళ్ళు ఎందుకు విడిపోతున్నారో తెలుసుకున్న మేడంకి అంత టైం ఉండదు, మాకు కౌన్సిలింగ్ కంపల్సరీ అని చెప్పి పంపిస్తున్నారు. వాళ్ళని కౌన్సిలింగ్ కి కూర్చోబెడితే అది అసలు సమస్యే కాదు, అసలు అలాంటి సమస్యలకి కూడా విడిపోతున్నారు. అందుకే మనం అసలు ఎంకరేజ్ చేయొద్దు యాజ్ అ పేరెంట్స్. అసలు అది బ్యూటిఫుల్ రిలేషన్ అండి, ఒక ఇద్దరు భార్యాభర్త అనేది అదొక కాన్సెప్టే, అసలు చాలా గ్రేట్ కాన్సెప్ట్, అదొక బ్యూటిఫుల్ రిలేషన్. అది మన పిల్లలకి అర్థం కావాలంటే ముందు యాజ్ అ పేరెంట్ మనం మెయింటైన్ చేయాలి ఆ రిలేషన్. ఇప్పుడు చాలా మంది ఒక 20 years బ్యాక్ నుంచి డైవర్సెస్ ఎక్కువయ్యాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. ఎవరు కూడా కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు, అందరు లివింగ్ రిలేషన్స్. ఎవరు చూసినా సరే అమెరికా వాళ్ళ పద్ధతే బాగుంది, ఇష్టం ఉంటే ఉంటాం లేకపోతే లేకపోతే వీడిని ఎవరు భరిస్తారు, జీవితాంతం ఒక్కడితోనే ఏముంటాం అని అంటారు. అది ఆ కాన్సెప్టే మారిపోతుంది అసలు జీవితాంతం. ఎలా ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అడుగుతుంది, ఆంటీ అలా ఎలా ఉంటారండి ఒక్కడితోటి లైఫ్ అంతా ఎలా ఉంటారని అడుగుతుంది. అలా అనకూడదమ్మా తప్పు అని, అంటే అది తప్పని కూడా తెలియట్లేదు తనకి, అసలు తెలియట్లేదు. ఓకే ఇలా కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే మన కల్చర్ చూడండి ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం మనం అందరం. సో మనకి పండక్కి పిల్లలందరూ హాస్టల్స్ లోనే, ఆల్మోస్ట్ వాళ్ళందరూ హాస్టల్స్ లోనే ఉంటారు ఆఫ్టర్ 10th బిఫోర్ 10th. మనం ఎక్కువ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాం పిల్లలతోటి. వాళ్ళు ఎప్పుడో కాల్ చేసినప్పుడు మనం మాట్లాడుతున్నాం, లేదా ఒక పండగకి వస్తారు అప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళిపోతారు. మళ్ళీ మనకి దొరికిన ఏ నైట్ టైం మాట్లాడదాం అంటే అందరు మొబైల్స్ పట్టుకుంటారు, లేకపోతే ల్యాప్టాప్స్ ముందు కూర్చుంటారు. సో చాలా తక్కువ కమ్యూనికేషన్స్. మోడర్న్ మదర్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్కువ పెంచుకోవాలి. అది త్రూ ఫోనా లేకపోతే డైరెక్టా అనేది మన ఫస్ట్ థింగ్ మనం చెప్పాల్సింది ఏంటంటే, మనం యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ మన రిలేషన్ బాగుంటే ఆటోమేటిక్ గా మన పిల్లలు కూడా మన దగ్గర నుంచి చూసి నేర్చుకొని వాళ్ళు కూడా అదే మెయింటైన్ చేస్తారు. నేను ఇప్పటి వరకు డైవర్స్ అయిన కేసెస్ అన్ని కూడా మేము హిస్టరీ తీస్తే, ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ డైవర్సెస్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఏమంటారంటే మా మదరే మాట గెలవాలని, ఎందుకంటే నేను పడ్డాను కదా నువ్వు పడద్దు, నేను 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు డైవర్స్ తీసుకొని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నువ్వు ఎర్లీ స్టేజెస్ మ్యారేజెస్ అయిన 1-2 years కి డైవర్స్ తీసుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. ఏం గ్యారంటీ ఇస్తామండి మనం ఇంకొక పెళ్లి చేసుకుంటే వాడు బాగుంటాడని? దూరైతే చూడలేం కదా. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఏం కేసెస్ వస్తున్నాయంటే, మాకు ఇంతకు ముందు భర్త వల్ల హరాస్మెంట్ కి గురైన మహిళలు వచ్చేవాళ్ళు మా దగ్గరికి. ఆఫ్టర్ కరోనా హస్బెండ్స్ వస్తున్నారు మా దగ్గరికి. ఎంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు అంతమంది హస్బెండ్స్ వస్తున్నారు. కొంతమంది అయితే దారుణంగా దెబ్బలు తిని కూడా వస్తున్నారు. నిజమండి, మనకి స్వతంత్రం బాగా ఎక్కువైపోయింది. అసలు మనకు అవసరం లేదు, ఇప్పుడు ఉన్నదాన్ని చక్కగా వాడుకుంటే చాలు మనం. అది అంటే మనకి ఎప్పుడో మన జేజమ్మల టైంలో స్వతంత్రం అవసరం ఉండింది, ఎందుకంటే వాళ్ళని చదివించలేదు, బయటికి పంపించలేదు, వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. కానీ మనకి అవసరం లేదు, మనకున్న ఫ్రీడమ్ ని కరెక్ట్ గా వాడుకుంటే చాలు మనం. దెబ్బలు తినుకుంటే వస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది, అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అసలు వాళ్ళని. అమ్మాయి భార్య కొడుతుంది భర్తని, వాడు చెప్పుకోలేడు, ఎప్పుడు 4-5 రోజుల తర్వాత వస్తాడు, అవి కొంచెం తగ్గిపోయిన తర్వాత వస్తున్నాడు అనమాట. మేము ఎలా మరి, మీరు మహిళా హెల్ప్ లైన్ కదా మేడం, మాకు ఎలా హెల్ప్ చేస్తారు మేడం అంటే, మీ మదర్ ని పట్టుకొని రండి, మీ మదర్ ద్వారా ఒక పిటిషన్ పెట్టండి, అప్పుడు మీ వైఫ్ ని రీచ్ అవ్వాలి కదా మనం, తనకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరి కొట్టడం కరెక్టో, మరి ఈయనేం చేశాడో మనకి తెలియదు, బయటకైతే కనిపించింది, కొట్టడం కనిపిస్తుంది, మరి ఈయన ఎంత హరాస్ చేస్తామో కొట్టింది అనేది మనకి తెలియదు. కాబట్టి మన ఉమెన్ హెల్ప్ లైన్ లో ఉండి మన అబ్బాయిని సపోర్ట్ చేయకూడదు. కాబట్టి ఆ అమ్మాయిని రీచ్ అవ్వాలంటే ముందు అత్తగారితో కంప్లైంట్ పెట్టించుకొని అప్పుడు వాళ్ళని రీచ్ అవుతున్నాం. మ్యాటర్ చూస్తే ఉంటది, ఇద్దరిది తప్పు ఉండదని అనట్లేదు, కాకపోతే కొంచెం ఎక్కువ డామినేటింగ్ అయిపోయాం మనం లేడీస్ అందరం.
నువ్వు చెప్పచ్చేయాలి చాలే అన్నాడు. అది చాలా ఈజీగా చెప్పేస్తున్నావు ఆ మాటని. కొంచెం ఇంతకుముందు భయపడి అనాల్సిన కొన్ని మాటలు కూడా ఈజీగా అనేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితే ఇంకా అసలు హస్బెండ్ ని పేరు కాదు కదా, అసలు రారా పోరా అని పిలుస్తుంది. అంటే మర్యాద రెస్పెక్ట్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు పిలుచుకుంటే బాగుంది. ఈ పిలుపుల వల్ల కూడా చాలా గొడవలు అవుతున్నాయి. మా దగ్గర కొన్ని కేసెస్ ఉన్నాయి. హస్బెండ్ ని రా పో అని అనడం వల్ల అత్తగారు వచ్చి కంప్లైంట్స్ పెడతా ఉంటారు. అంటే ఏజ్ గ్యాప్ ఒక 2-3 years గ్యాప్ లో పెళ్లిళ్ళు చేసుకోవడం ఒకటి, ఫ్రెండ్లీ నేచర్ వల్ల పిలవడం వల్ల అత్తగారు హట్ అవుతుంది, ఆడబడుచు హట్ అవుతుంది. దానివల్ల పేరు పెట్టి పిలువమ్మ పోనీ అట్లీస్ట్ అందరు వచ్చినప్పుడు అని అన్నందుకు అది కూడా పెద్ద ఇష్యూ కింద. అంటే సమస్య ఎలా వస్తుంది అనేది అర్థం కావట్లేదు మనకి. మనం అంటే డెవలప్ అయ్యామని ఆనందించాలా, లేకపోతే ఆ డెవలప్ అవ్వడం వాళ్ళ కంప్లైంట్స్ ఎక్కువని బాధపడాలా కూడా అసలు అర్థం కాకుండా. మేమందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి మెయింటైన్ చేస్తామండి. 181 అనేది ఇప్పుడు జస్ట్ లైక్ 100 లాగా 100 ఎలా అయితే పోలీస్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్, 181 అనేది ఉమెన్ హెల్ప్ లైన్ కి. మీకు ఏ నెంబర్స్ గుర్తు రాలేదు, మేము ఇచ్చిన పాంప్లెట్ నెంబర్స్ కూడా గుర్తు రాలేదు, ఎవరికైనా చెప్పాలి అనుకుంటే 181 అని సింపుల్ గా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు ఆ నెంబర్ ని. మనకి ఎలా అయితే హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. 181 కొత్తగూడెం నుంచి కాల్ చేస్తే మనకి 181 హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి కొత్తగూడెంకి కనెక్ట్ అవుతుంది ఈజీగా. అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ కానీ లేదా కెరియర్ కౌన్సిలింగ్స్. మీ పిల్లలు మన మాట వినరు. మనకు ఒక సామెత ఉంది కదా, ఏది పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదు అన్నట్టు. మనం ఎంత మంచి కౌన్సిలర్స్, ఇప్పుడు అదంతా ఎందుకు నేను నా కూతురికి చెప్పుకోలేను. నా సెంటర్ లో నేను చాలా మందికి చెప్పొచ్చు, కానీ నేను నా కూతురికి చెప్తే నా మాట వినదు. అది అలా మీరు వినరు మీ పిల్లలు అనుకున్న వాళ్ళు, లేదా మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అలా కెరియర్ కౌన్సిలింగ్స్ లాగా, లేదు ఆఫ్టర్ మ్యారేజ్ ఐడియాస్ మీరు చెప్పొచ్చు, కానీ వాళ్ళు వినకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, మనకి ఇలాంటి లవ్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, మీరు చెప్పినా వినట్లేదు చాలా సార్లు చెప్పి చూసామన్న వాళ్ళన్నా కూడా, అలాంటి పిల్లల్ని కూడా మీరు మాకు రిఫర్ చేయొచ్చు. ఏదైనప్పటికీ కూడా బిలో 18 అబోవ్ 18 కాకుండా మనం మొత్తానికి ఒక ఫిమేల్ ఆడవాళ్ళందరినీ కూడా మనం రక్షించుకోవాలి. ఒక మెరుగైన సమాజం కోసం మనం అందరం కూడా పాటుపడాలనేది ఈ సఖీ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన ఒక ముఖ్య ఉద్దేశం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేడం కి ధన్యవాదాలు. మీ అందరు కూడా చాలా ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. Share and subscribe BTV for you. Share and subscribe.